అనేక సార్లు మనం మాట్లాడిన డేటాని ఈరోజు కొత్తగా అసెంబ్లీలో పెట్టిందేం కాదు. కానీ మీరు టైమ్ అండ్ అగైన్ ఆ డేటాని మీరు డినై చేస్తూ వస్తున్నారు. అక్కడ మాకు కల్తీయే జరగలేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి సిట్ రిపోర్ట్గా మీరు బయట చెప్పుకుంటున్నారు. డిబేట్లో కూడా అదే చెప్తున్నారు. మరి ఈరోజు ఏమంటారు? అసెంబ్లీ సాక్షిగా సిట్ నివేదిక ఏమేమి తేల్చిందని హైలైట్ చేస్తూ గ్రాఫికల్గా చిన్నపిల్లడికి కూడా అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా వెళ్ళుంటే బాగుండేది. మీ వర్షన్ ఏమైనా ఉంటే చెప్పుకునే పని, లేదంటే కనుక అదే ఫ్లోర్లో లేదా అసెంబ్లీ సాక్షిగా పొరపాటు జరిగిపోయిందని అక్కడే పాపం కూడా కడిగేసుకునే ప్రయత్నం అయినా చేయాల్సింది. ఏది చేయలేదు. చేయకపోవడం ద్వారా రేపటి నుంచి మళ్ళీ ప్రజల్లోకి మీరు ఏ విధంగా వెళతారు? ఇప్పటివరకంటే వెళ్ళారంటే సరే, అసెంబ్లీలో దాని మీద చర్చ జరగలేదు. ఓన్లీ బయటకు వచ్చినటువంటి సిట్ ఛార్జ్ షీట్ రిపోర్ట్ పరంగానే మనం అందరం మాట్లాడుతూ ఉన్నాము. అదే దాన్ని ఉటంకిస్తూ అదే సిట్ స్టేట్ గవర్నమెంట్కి రిఫర్ చేస్తూ ఒక స్పెషల్ నోట్ 11 పేజ్ నోట్ని కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1 మ్యాన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. మీరు సుప్రీంకోర్టుకి దాని మీద వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా తిప్పికొట్టింది. అది కరెక్ట్గానే స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసిందని చెప్పేసి. ఇప్పుడు ఎలా వెళ్తారు? ప్రజల్లోకి ఏ విధంగా మీరు వెళ్ళి కన్విన్స్ చేసుకుంటారు? పెద్దలకు, సురేష్ గారికి 24/7 ప్రేక్షకులకు అందరికీ నమస్కారాలు. అత్త లేని కోడలు ఉత్తమురాలంట, కోడలు లేని అత్త గుణవంతురాలు. ఆ విధంగా ఉంది. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు మామూలుగా లేవు. ఏ ఒక్కటి కూడా నిజం లేదు సురేష్ గారు అందులో నుంచి. చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా 5 కోట్ల ప్రజలు తిరుగుతా ఉంటే అన్ని అబద్ధాలే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాపం చేయలేదు, అధికారులు చేశారని. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షికి చెప్పారు. బట్ చంద్రబాబు నాయుడు గారు జరిగిందంతా వైసీపీ సమయంలోనే ఈ పాపం అంతా వాళ్ళే చేశారు, ఈ పాపాత్ములు అని లేనిపోని రామతీర్థం గురించి, రథాలు గురించి, అన్నిటి గురించి చెప్పారు. అదే విధంగా తిరుపతిలో చనిపోయి 6 మంది గురించి చెప్పుంటే బాగుండు, కాశీ బుగ్గనాయన చనిపోయి 9 మంది గురించి చెప్పుంటే బాగుండు, ఎక్కడెక్కడ దేవాలయాలు చనిపోయిన వాళ్ళ గురించి చెప్పుంటే ఇంకా బాగుండేది. అవన్నీ గురించి ఏం మాట్లాడలేదు. రామతీర్థం గుర్తొచ్చింది. ఆ రామతీర్థం చేసిన తప్పు వ్యక్తిత్వం టీడీపీ వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు ఉన్నాయి, మీకు ఆధారాలతో సహా పంపిస్తా నేను. మరి రామతీర్థం గురించి ఎందుకు ప్రశ్నించారు అంటే బురద చెల్లాలి. ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీని భూతాపితం చేయాలి రాజకీయంగా లేకుండా. అతను భయం పుట్టుకున్నది, మేము గెలిచింది మా సత్తాతో కాదు అని అర్థమైపోయింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. దీన్ని ఏ విధంగా మనం దానికి క్లారిటీ ఇచ్చుకోవాలి దురుద్దేశంతోనే ఈ యొక్క కల్తీ లడ్డు ప్రతిరోజు చెప్పుకోవడం, చేసుకోవడం ప్రజల్లో ఒక హేయమైన భావం ఏర్పడిపోయింది లడ్డు పైన. ఆ విధంగా నేనే మిమ్మల్ని ఆపటం లేదు. నేనే మిమ్మల్ని ఒక నిమిషం వినండి. ఇప్పుడు ఏదైతే మీరు అంత చక్కగా చెప్తున్నారు డిబేట్లో, ఇవే వాదనలో మీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి ఇదే రకంగా అక్కడ కౌంటర్ ఇస్తే బాగుండేది కదా. ఎందుకంటే అక్కడ మాట్లాడివారు సార్, తెలుసు అక్కడ మాట్లాడినివ్వరు. 1 నిమిషంలో బైక్ కట్ చేస్తారు. మాట్లాడినివ్వరని కాదు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పింది. అయ్యా ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షానికి ఇచ్చే టైం అన్న బాగుంది. ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 ఇప్పటికి 20-21 నెలలు అయింది కదా. ఇన్ని నెలల్లో జరిగిన ఏ అసెంబ్లీ సెషన్లో ఏ ఒక్క రోజైనా మీరు వెళ్ళి కూర్చున్నారా? కూర్చుంటే మీకు ఈ అనుభవం ఎదురైందా? మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా, సమయం ఇవ్వకుండా మీ నోట్లని కట్టేసినటువంటి అనుభవం మీకేమైనా ఉందా? ఒక్కరోజన్నా వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టారో వీళ్ళ కోతి గుప్పులు, వీళ్ళ చిల్లర చేష్టాలు చూసి అసహ్యంతో బయటకు వచ్చేసారు. ఎప్పుడు పాయింట్ వెళ్దాం సార్. మేము కూడా చూస్తున్నాం సార్, ప్రజలంతా చూస్తున్నారు. అన్ని అసెంబ్లీ మండలి అంతా లైవ్ ఉంది.
వెళ్ళింది ఎప్పుడు మొదటిసారి అన్నారు కదా, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళారు ఆయన. ప్రమాణ స్వీకారం చేయడానికి అని వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా తడబడుతూ తన పేరు కూడా సరిగా పలకకుండా హడావిడిగా చదివేసి మిగిలిన 10 మంది తన సహచర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఫ్రస్ట్రేషన్తో ఆయన కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆయన బయటకు వచ్చేసారు. మరి ఇంకెప్పుడు వీళ్ళు ఇది గేలి చేశారు, వీళ్ళు ఎప్పుడు అవమానించారు? సార్ ఆడ పరిస్థితులు ఆడ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది సార్ పరిస్థితులు ఏదని. చూస్తున్నాం కదా సార్, ఇప్పుడు అదంతా లైవ్ లో చూస్తున్నాం కదా. ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం కదా. నమస్కారం పెట్టారు, ఎంటర్ అవుతూ నమస్కారం పెట్టారు, ప్రతి నమస్కారాలు పెట్టారు. ఆఖరికి వ్యంగ్యమైనటువంటి నవ్వులు కూడా ఏమి లేవు. మొదటి రోజు అన్నారు కదా, ఆ తర్వాత కూడా లేదు. నిన్నగా మొన్న వచ్చారు, ఒక్క నిమిషం, గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు. ఒక్క నిమిషం ఆగండి. గవర్నర్ ప్రసంగం రోజు వచ్చారు. ఆయన మాట్లాడటం స్టార్ట్ చేసిన 30వ సెకండ్కే స్లోగన్ స్టార్ట్ చేశారు. 11వ నిమిషానికి అన్ని చించి మొహాన్ని కొట్టి వెళ్ళిపోయారు. మీరు కదా మొహాన్ని కొట్టింది, మీరు కదా గవర్నర్ని అవమానించింది మీరు కదా సార్. చుట్టం చూపు ఒక్క నిమిషం ఆగండి. చుట్టం చూపుగా వచ్చిన 1-2 సార్లు కూడా గవర్నర్ని అవమానించింది మీరుగా. మీకెక్కడ అవమానం జరిగింది? మీరు అసలు అవకాశం లేదుగా, అవమానం చేసే అవకాశం లేదు కదా మీరు. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళకి అవమానం టీడీపీ వాళ్ళు అంతకంటే ఎక్కువ చేశారు సార్. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓకే, అప్పుడు సంగతి కాదు కదా సార్ మనం మాట్లాడేది. అప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతులు రండి. రెండోసారి కూడా ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ ఎంత అవమానపరిచారంటే గవర్నర్ పోలీసుల్లోని ఎవరిని వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు అయితే. మీకు సలహా ఏంటంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ మీకు ఒక సలహా ఏంటంటే, ఈ డిబేట్ అయిపోయిన తర్వాత ఏమయ్యా మేము నయం కదయ్యా, అధికార ప్రతినిధులుగా ఏ ఛానల్ పిలిచినా కానీ వెళ్ళి ఏంటి ఆ రిపోర్ట్లో ఉన్నది నిజమా కాదా అని పక్కన పెడితే మేము పోరాడుతున్నాము, మా దానిలో మీరు కనీసం ఒక వంతు కూడా చేయడం లేదు, మీరు కూడా అసెంబ్లీకి వెళ్ళి ఈ రకంగా పోరాడితే పార్టీ పరువు నిలబడుతుందని చెప్పేసి మీరు కొద్ది సలహా ఇవ్వండి సార్. మిమ్మల్ని మాత్రం అప్రిషియేట్ చేస్తున్నాము. మీకు నమస్కరిస్తూ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను సార్. 2024 జూన్ నెల జూలై నెలలో వచ్చిన 8 ట్యాంకర్లు 4 రిటర్న్ చేశారు, 4 యూజ్ చేశారు. అండ్ రిటర్న్ చేసిన 4 ట్యాంకర్లు కూడా పేర్లు మార్చి తిరిగి కొండకొచ్చి ట్రక్కులు తయారు చేశారు. తప్పు ఎవరు సార్? వైఎస్ఆర్సీపీలో కాదండి, ఆ ట్యాంకర్లు ఎవరు? అలా ట్యాంకర్లు వెనక్కి పంపిస్తే మళ్ళీ చుట్టూ తిరిగి అక్కడికే తీసుకొచ్చింది ఎవరు? టీటీడీ కాదు కదా. ఆ ఏఆర్డేరి అన్నవాడు చంద్రబాబు నాయుడు ఏమన్నా ట్యాంకర్లు వెనకాల కాపలా కాస్తూ తిరుగుతా ఉంటాడు ఏంటి బెత్తం పట్టుకొని? కాదు. 2015 నుంచి తిరుమలకు లడ్డు సప్లై చేస్తానే ఉంది సార్. వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మీరు ఒకదానికి పొంతలు లేకుండా మీ దగ్గర వైసీపీ వాళ్ళకు ఉన్న టాలెంట్ ఏది? మీతో వాదించడం మానవ మాత్రల వల్ల కాదండి. ఎట్నుంచి భయపడిపోయి ఎప్పుడైతే ఇందాపూర్ హెరిటేజ్ లింకులు వచ్చేసే బయటికి అప్పుడు చెప్పారు ఇంకెవరు లడ్డు గురించి మాట్లాడద్దు, కల్తీ గురించి మాట్లాడద్దు. ఇందాపూర్ సంబంధించి అన్ని కూడా రికార్డుల్లో ఉన్నాయి. ఇందాపూర్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందాపూర్ తో పోల్చుకుంటే ఇవన్నీ కూడా చాలా చిన్న సంస్థలుగా, అంటే చాలా చిన్న కాదు. ఇందాపూర్ ది 2nd బిగ్గెస్ట్ డైరీ ఇన్ ఇండియా. ఓకే, 2nd బిగ్గెస్ట్. వాళ్ళకి అమూల్కి అలాగే దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ మిల్క్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే ప్రతి కంపెనీకి 70% వాళ్ళ ప్రొడక్షన్లో వాళ్ళు తయారు చేసి ఇస్తారు వాళ్ళు. కాబట్టి చాలా వాటికి లింకులు ఉన్నాయి. అలా ఎలా పడితే అలా లింకులు కలిపేయకండి. అమూల్తో కూడా ఉంది మరి ఇందాపూర్కి. మరి అమూల్ హస్తం కూడా దీంట్లో ఉందని చూద్దామా? కాబట్టి ఏంటంటే మనం మాట్లాడేదానికి ఒక శాంక్టిటీ ఉండాలి సార్. ఎనీవే సార్
ఎనివే ఒక్క కేజీ హెరిటేజ్ ఎంత సార్? ఒక్క కేజీ హెరిటేజ్ వచ్చి 630 రూపాయలు. ఒక్క మార్కెట్ లో వెళ్ళండి మీరు, 630 రూపాయలు మార్కెట్. నాకు తెలుసు సార్, నాకు తెలుసు రేట్లు. నేనే తీసుకొచ్చేది, నేనే కొనుక్కొచ్చేది. ఆవు నెయ్యి గత 10 సంవత్సరాల్లో ఎంతెంత పెరిగిందో నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పటికీ కూడా మార్కెట్ లో, బహిరంగ మార్కెట్ లో, ఒక్క నిమిషం ఏనండి, మీరు చెప్పింది కరెక్టే. బహిరంగ మార్కెట్ లో ఆవు నెయ్యి అమూల్ కానీ, హెరిటేజ్ కానీ, దొడ్ల కానీ, లేకపోతే సంఘం కానీ, ఇవన్నీ కూడా 600 నుంచి 700 మధ్య దొరుకుతున్నాయి. మీరు చెప్పింది కరెక్టే. కాబట్టి ఒక్క హెరిటేజే కాదు, వినండి, ఒక్క హెరిటేజే కాదు, కానీ ఒక క్వాలిటీ, ఒక ఆర్గానిక్ టైప్లోనో, లేకపోతే దేశీ ఆవు నెయ్యో, లేకపోతే గిర్ ఆవు నెయ్యిలు కావాలంటే మాత్రం 1000 రూపాయల నుంచి 3000 దాకా కూడా కేజీ ఉన్నది. ఎవడికి తగ్గట్టుగా వాడు కొనుక్కుంటుంటాడు. కానీ యావరేజ్గా హెరిటేజ్ కానీ, అమూల్ కానీ, ఇవన్నీ 600 నుంచి 700 మధ్యలో కేజీ దొరుకుతుంది. 10 సంవత్సరాల క్రితం ఇదే ఆవు నెయ్యి కేజీ 350 రూపాయలు ఉంది. అది క్రమంగా పెరుగుతూ వస్తుంది. దానికి తగ్గట్టుగానే టెండర్లలో కూడా పాల్గొంటారు. అందులో హోల్సేల్ కాబట్టి వాటి లెక్కలు వేరుగా ఉంటాయి. రెండోది ఏంటంటే, కర్ణాటకకు సంబంధించినటువంటి నందిని డైరీ లాంటి వాళ్ళు లాభాపేక్ష లేకుండా వాళ్ళకి పడినంత, ఎంత పడుతుందో అంత శ్రీవారి సేవ కోసం, శ్రీవారికి తమ నెయ్యి ద్వారా సేవ చేసుకుందామన్న ఉద్దేశంతో వాళ్ళు నో ప్రాఫిట్ బేసిస్ మీద సప్లై చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏంటంటే రేట్ల విషయంలో రకరకాలు ఉంటే. ఒక్క నిమిషం ఆగండి. రైట్ సార్, మీ పాయింట్స్ అన్ని మీరు రేట్ల గురించి చెప్పారు, ఇందాపూర్ గురించి చెప్పారు, కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ నెయ్యి తప్ప వేరే నెయ్యి వాడకూడదు, ఇది చాలా మంచిది, ఇందులో ఎటువంటి కల్తీ. మరి ఇందాపూర్ ఎందుకు చూస్తున్నారు సార్? మీరు ఇందాపూర్ కాసేపు ఆపేసి మీరు ఆపుతారేమని చూస్తున్నాను. కాదు, సిట్ రిపోర్ట్ మొత్తంగా కూడా కెమికల్స్ తోనే తయారు చేసిన 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి, కెమికల్స్ తో, నెయ్యి లేకుండా, అలాగే 20 కోట్ల లడ్డూలు చేసింది అని సిట్ రిపోర్ట్ చెప్పిందిగా. దానికి ఏమంటారు? ఒక మాట చెప్పండి. సిట్ రిపోర్ట్ సిట్టే కదా, సిట్ రిపోర్ట్ కదా, చంద్రబాబు నాయుడు కాదుగా చెప్పింది. దానికి ఏమంటారు చెప్పండి ఒక మాట. స్కిల్ డెవలప్మెంట్ సిట్ దోషిగా నిలబెట్టింది సార్ చంద్రబాబు నాయుడు గారి. ఎందుకు ఒప్పుకోలేదు? మద్యం కేసులో దోషిగా నిలబెట్టి ఎందుకు ఒప్పుకోలేదు? ఏం దోషిగా నిలబెట్టింది? కల్తీ లేదని చెప్పిందా? 80% కెమికల్స్, 20% పామాయిల్ కెర్నల్ తో తయారు చేశారు. మరి అవన్నీ కెమికల్స్ వాడారని చెప్తే అది చంద్రబాబుని ఎలాగ దోషిగా నిలబెట్టినట్టు అవుతుంది? హెరిటేజ్ చంద్రబాబు నాయుడు కదా సార్. ఎవరితో హెరిటేజ్ అంటారు? హెరిటేజ్ ఎక్కడుందండి సిట్ రిపోర్ట్ లో? అర్థం పడుతున్నా మాట్లాడతారు. కొరసరారు, ఒక నిమిషం ఆగండి. మనం పట్టుకున్న దానికి 3 కాళ్ళు. హెరిటేజ్ ఏమైనా ఉందో దాంట్లో? సిట్ రిపోర్ట్ లో హెరిటేజ్ ఏమైనా పదం ఉందా ఎక్కడన్నా? ఏం మాట్లాడతారు అర్థం పడుతుంది లేకుండా? దాని చెప్తుంటే ఒక నిమిషం ఆగండి. మీ దగ్గర అంతకన్నా ఆర్గ్యుమెంట్ ఉండదులే కానీ ఒక్క నిమిషం ఆగండి. కోటేశ్వర మనిద్దరు గారికి ఆగండి, ఇక ఆగండి. ఇప్పటికే మీకు చాలా టైం ఇచ్చాం. ఒక్క నిమిషం ఆగండి సార్. కోటేశ్వర గారు,